హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 5 కంటెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ హెల్ప్ చేయండి. మాత్రిక A = 1 2 3 3 2 1 మరియు B = 3 2 1 1 2 3 అయినా A + B విలువ అన్నాడు. సో 1 + 3 4, 2 + 2 4, 3 + 1 4, 3 + 1 4, 2 + 2 4, 1 + 3 4. అన్నిట్లో 4 ఉంది కాబట్టి 4 కామన్ చేస్తే 4 × 1 1 1 1 1. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్క చిత్రంలో యాంగిల్ ABC = 90 డిగ్రీలు మరియు BD పర్పెండిక్యులర్ టు AC, AB = 6, BD = 3, CD = 4 అయినా BC ఎంత? చూడండి, పటంలో ట్రయాంగిల్ ADB అలాగే ట్రయాంగిల్ DBC ఇవి స్వరూప త్రిభుజాలు అవుతాయి. కాబట్టి స్వరూప త్రిభుజాలు రెండు త్రిభుజాల స్వరూపాలు అయితే వాటి అనురూప భుజాల అనుపాతంలో ఉంటాయి. సో AB by BC = BD by CD అవుతుంది. BD by CD అవుతుంది. సో AB ఎంత ఇచ్చారమ్మా? 6 ఇచ్చారు. BC తెలియదు BD 3, CD వచ్చేసి 4. సో 3 1s 3 2s, దట్ ఇంప్లైస్ BC = 4 2s 8 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, cot A/2 = cot B/2 cot C/2 = 3:5:7 అయినా A/B/Cలు ఏవి ఉంటాయి? చూడండి, ప్రాబ్లంలో cot A/2 cot B/2 cot C/2 3:5:7 అని ఇచ్చారు. సో cot A/2 ఫార్ములా S × S - A / డెల్టా. సో S × S - A / డెల్టా S × S - B / డెల్టా S × S - C / డెల్టా = 3:5:7. ఈ డెల్టాస్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక రిమైనింగ్ వచ్చేసి చూడండి, S × S - A × S - B × S × S - C = 3:5:7 అయింది. సో దీని నుంచి ఇక్కడ ఎస్లు కూడా క్యాన్సిల్ చేసేస్తే S - A S - B S - C = 3:5:7. సో ఇక్కడ ఈ 3:5:7 అని ఉంది కదా, ఈ మొత్తాన్ని ఈ రేషియోస్ని కేకి కానీ మనం ఈక్వల్ చేస్తే S - A/3 = S - B/5 ఇది 5 S - C/7 K అవుతుంది. సో దీని నుంచి S - A = 3K, అలాగే S - B = 5K, S - C = 7K అవుతుంది. సో వీటన్నిటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే S - A ప్లస్ S - B ప్లస్ S - C = 3K ప్లస్ 5K ప్లస్ 7K అవుతుంది. సో ఎన్ని ఎస్లు ఉన్నాయి ఇక్కడ? 3 ఎస్లు ఉన్నాయి. 3S మైనస్ A మైనస్ B మైనస్ C = 3K 5K 7K మొత్తం వచ్చేసి 15K అవుతుంది. సో 3S మైనస్ కామన్ చేస్తే A ప్లస్ B ప్లస్ C. సో A ప్లస్ B ప్లస్ C అనేది 2Sకి ఈక్వల్ అవుతుంది. సో = 15K. 3Sలో నుంచి 2S తీసేస్తే S = 15K వచ్చింది. సో S 15K అంటే ఇక్కడ S - A అనేది 3K కదా, S - A 3K కాబట్టి సో చూడండి, ఇక్కడ S అనేది 15K మైనస్ 3K = A. సో 12K అవుతుంది. A అనేది ఎంత వస్తుంది? 12K వస్తుంది. అలాగే S - B 5K కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే B వచ్చేసి 10K వస్తుంది. C వచ్చేసి 7K కాబట్టి C వచ్చేసి 8K వస్తుంది. ఇక్కడ ప్రాబ్లంలో మనల్ని ఏమడిగారు? A/B/C 12K 10K 8K అవుతుంది. సో ఇక్కడ కేస్ అన్నీ క్యాన్సిల్ చేసేద్దాం. చూడండి, సెకండ్ టేబుల్ 2 6s 2 5s 2 4s. సో 6:5:4 వస్తుంది.
సో 6:5:4 ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్క చిత్రంలో యాంగిల్ QPR 90 డిగ్రీలు, PD పర్పెండిక్యులర్ టు QR అయినచో PD స్క్వేర్ అన్నాడు. ఇక్కడ అపోలోనియస్ థీరం ప్రకారం PD స్క్వేర్ అనేది QD ఇంటూ DR అవుతుంది. QD ఇంటూ DR అవుతుంది. సో QD ఇంటూ DR అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ABC త్రిభుజంలో యాంగిల్ A యొక్క బాహ్య కోణ సమద్వికరణ రేఖ BC పొడిగించిన రేఖ Dతో కలిసిన AB/AC ఈక్వల్ టు. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ABCలో ఇది యాంగిల్ A యొక్క బాహ్య కోణ సమద్వికరణ రేఖ. ఈ యాంగిల్ A యొక్క బాహ్య కోణ సమద్వికరణ రేఖ ఏంటిది? AD. ఇది BCని పొడిగించగా D వద్ద తాకింది. అయితే మనకి ఏమవుతుందని చెప్పి అడిగారు. చూడండి, AB/AC ఈక్వల్ టు BD/CD అవుతుంది. చూడండి, AB/AC ఈక్వల్ టు BD/CD అవుతుంది. BD/CD అవుతుంది. చూడండి, AB/AC ఈక్వల్ టు BD/CD ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, A ఈక్వల్ టు I-J+3K, B ఈక్వల్ టు 3I-5J+6K అయితే A+B/2A - B విక్షేప పరిమాణము. చూడండి, ఈ ప్రాబ్లంలో A I-J+3K ఇచ్చారు, B 3I-5J+6K ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమడిగారంటే A+B మీద 2A - B విక్షేపక పరిమాణం అన్నారు. సో ఫస్ట్ మనం A+B కనుక్కుందాం. A+B అంటే I+3I 4I అవుతుంది, -J -5J -6J అవుతుంది, +3K +6K 9K వస్తుంది. నెక్స్ట్ 2A - B అన్నాడు. 2A చేసేయండి, 2I -2J +6K అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 2A - B కదా, -B అంటే ఏమవుతుంది? -3I +5J -6K అవుతుంది. సో ఇవి యాడ్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2I - 3I -I అలాగే +3J వస్తుంది. సో A+B ఎలా వచ్చింది? 2A - B ఎలా వచ్చింది? సో 2A - B ఇంటూ A+B కానీ చేసినట్లయితే చూడండి, ఇక్కడ -I ఉంది, ఇక్కడ 4I ఉంది. సో 4 × -1 -4, అలాగే -6J +3J ఉంది కాబట్టి -6 × +3 -18 అవుతుంది. సో -22 వస్తుంది. -4 -18 -22 వస్తుంది. సో మాడ్యులస్ ఆఫ్ A+B అంటే, సో A+B 4I - 6J + 9K కాబట్టి √4² + 6² + 9² అవుతుంది. 4² అంటే 16, 6² అంటే 36, 9² అంటే 81 అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే √133 వస్తుంది. సో ఇప్పుడు విక్షేప పరిమాణం కనుక్కుందాం. విక్షేప పరిమాణం అంటే ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ 2A - B ఇంటూ A+B మాడ్యులస్ ఆఫ్ A+B అవుతుంది. సో దట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -22 ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ A+B √133. సో దట్ ఈక్వల్ టు 22/√133 వస్తుంది. సో 22/√133 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, f(x) = x - 1/x + 1 అయితే f(x) ఈ ప్రాబ్లంలో f(x) వచ్చేసి x - 1/x + 1 ఇచ్చారు. సో f(x) అంటే f(x - 1/x + 1 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఉన్న దగ్గరలో x - 1/x + 1 -1/x - 1/x + 1 + 1 అవుతుంది. సో ఎల్సిఎం చేస్తే x - 1 -1 × x + 1/x + 1/x - 1 + 1 × x + 1/x + 1 ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో x - 1
minus x minus 1 by x minus 1 plus x plus 1 అవుతుంది. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే మైనస్ 2 బై 2x, 2 1s, సో మైనస్ 1 బై ఎక్స్ వస్తుంది. సో మైనస్ 1 బై ఎక్స్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హరాత్మక శ్రేణిలో మూడవ పదం 6, ఆరో పదం 9 అయిన మొదటి పదం. చూడండి ఇక్కడ హెచ్పిలో అంటే హరాత్మక శ్రేణిలో మూడవ పదం ఇచ్చారంటే మూడవ పదం అంటే ఏ ప్లస్ 2d అమ్మ. సో ఇక్కడ హరాత్మక శ్రేణి కాబట్టి 1 బై ఏ ప్లస్ 2d అవుతుంది. ఇది 6 ఇచ్చారు. సో దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 1 బై 6 అవుతుంది, ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ఇంకో పదం కూడా ఇచ్చారు, ఆరో పదం ఇచ్చారు, 1 బై ఏ ప్లస్ 5d ఈక్వల్ టు 9 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ 5d ఈక్వల్ టు 1 బై 9 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఏ ప్లస్ 5d ఈక్వల్ టు 1 బై 9, ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 1 బై 6. సబ్ట్రాక్షన్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 5d మైనస్ 2d 3d అవుతుంది. సో 1 బై 9 మైనస్ 1 బై 6. సో 3d ఈక్వల్ టు ఎల్సిఎం వచ్చేసి 3 3s 9, 9 అలాగే 3 2 6 కాబట్టి 18 వస్తుంది. 9 2s అలాగే 6 3s. సో 3d ఈక్వల్ టు మైనస్ 1 బై 18 వస్తుంది. దట్ ఇంప్లైస్ d ఈక్వల్ టు మైనస్ 1 బై 54 వస్తుంది. సో ఈ వాల్యూని మనం ఒకటో సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 బై 54 ఈక్వల్ టు 1 బై 6. సో 2 1s 2 27s, a minus 1 by 27 equal to 1 by 6, a equal to 1 by 6 plus 1 by 27. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 3 2s 3 9s కాబట్టి 27 2s 54 అవుతుంది, 6 9s 27 2s. సో a ఈక్వల్ టు 11 by 54 వస్తుంది. ఇక్కడ హరాత్మక శ్రేణిలో మొదటి పదం అడిగారు కాబట్టి 1 బై ఏ అవుతుంది. సో 54 బై 11 వస్తుంది. 54 బై 11 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ ఎక్స్వై ఈక్వల్ టు 1 అనే అవకలన సమీకరణానికి సమాకలన గుణకము. చూడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో డివై బై డిఎక్స్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్. ఇది వైలో ఏకఘాత సమీకరణం కాబట్టి సమాకలన గుణకం ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఈ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే ఇంటిగ్రల్ ఈ మైనస్ 1 అలాగే ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్గా రాస్తాం. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ మైనస్ 1 అంటే చూడండి ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తాం చూడండి 1 ప్లస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్గా రాస్తాం. 1 ప్లస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్గా రాస్తాం. 1 ప్లస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3, 5, 5, 3, 7, 7లు శీర్షాలుగా గల త్రిభుజపు ఒక మధ్యగత రేఖ పొడవు. చూడండి పటంలో మనకు ట్రయాంగిల్ యొక్క శీర్షాలు అంటే త్రిభుజం యొక్క శీర్షాలు ఏ 3, 5, బి 5, 3, సి 7, 7. సో బీసీ మధ్య బిందువు డి, ఇది ఇక్కడ ఏడి అనేది మధ్యగత రేఖ అవుతుంది. ఏడి పొడవు కనుక్కోవాలి. సో ఏడి పొడవు కనుక్కోవాలంటే ముందు డి బిందు నిరూపకాలు కనుక్కుందాం. 5 ప్లస్ 7 బై 2 అంటే 12 బై 2 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ 3 ప్లస్ 7 10, 10 బై 2 అంటే 5 వస్తుంది. సో డి నిరూపకాలు ఏమవుతాయి 6, 5 అవుతాయి. సో ఏడి పొడవు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ 5 హోల్ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. రూట్ 3 స్క్వేర్ అంటే 3 వస్తుంది. అలాగే ఏబి మధ్య బిందువు ఈ అని చెప్పి అనుకోండి. సో ఈ ఎలా వస్తుంది 3 ప్లస్ 5 బై 2 10 బై 2 కాబట్టి 5.
3 ప్లస్ 5/2 8/2 కాబట్టి 4 వస్తుంది. అలాగే 5 ప్లస్ 3 8 కాబట్టి 8/2 కూడా 4 వస్తుంది. సో ఇక్కడ ఈ సిఈ పొడవు కనుక్కొని చూద్దాం. సో ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 7 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. సో రూట్ ఆఫ్ 9 ప్లస్ 9 రూట్ 18 అంటే దీన్ని ఎలా రాస్తాం? రూట్ 18 అంటే 3√2గా రాసుకుంటాం. ఇప్పుడు మనం రెండు మధ్యగత రేఖలు కనుక్కున్నాం. ఒకటేమో 3 వచ్చింది, ఇంకోటి 3√2 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్లో 3√2 ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4,5 మరియు 1,2 బిందువులను కలుపుతున్న సరళ రేఖ ఏ నిష్పత్తిలో x అక్షాన్ని విభజిస్తుంది? చూడండి, ఈ ప్రాబ్లంలో x అక్షాన్ని విభజించిన నిష్పత్తి -y1:y2 అవుతుంది. అదే y అక్షాన్ని విభజించిన నిష్పత్తి అంటే -x1:x2 అవుతుంది. సో -y1 అంటే 5, y2 అంటే 2. సో -5:2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ABC ఒక త్రిభుజంలో A = 2,3 మరియు BC యొక్క బిందువు 5,0 అయినచో ABC త్రిభుజం యొక్క గరిమనాభి బిందువు. చూడండి, ఈ ప్రాబ్లంలో D ఇచ్చారు 5,0. ఇక్కడ మధ్యగత రేఖ అనేది ఇక్కడ మధ్యగతని గురుత్వ కేంద్రం 2:1 రేషియోలో విభజిస్తుంది. ఇప్పుడు AD యొక్క బిందువులు మనం కనుక్కోవాలి. అంటే AD యొక్క మధ్యగత బిందువు నిరూపకాలు అంటే గురుత్వ కేంద్ర నిరూపకాలు కనుక్కోవాలి. ఈ G యొక్క నిరూపకాలు ఏమవుతాయి అంటే mx2 ప్లస్ nx1/m ప్లస్ n, అలాగే my2 ప్లస్ ny1/m ప్లస్ n అవుతుంది. సో ఇక్కడ m వచ్చేసి 2 ఇంటూ x2 అంటే 5 ప్లస్ n అంటే 1 ఇంటూ x1 అంటే 2 బై m ప్లస్ n అంటే 2 ప్లస్ 1. అలాగే my2 అంటే 2 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ y1 వచ్చేసి 3 బై m ప్లస్ n అంటే 2 ప్లస్ 1. సో 2 5 10 ప్లస్ 2 12/3. అలాగే 0 అయిపోతుంది. 1 ఇంటూ 3 3/3. 12/3 అంటే 4, 3/3 అంటే 1. సో 4,1 వస్తుంది. 4,1 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక వ్యక్తి 20 అడుగుల భేదంతో ఒక దీపదిమ్మెను 30 డిగ్రీలు 45 డిగ్రీల కోణాల్లో చూశాను. ఆ దీపదిమ్మె ఎత్తు. ఇక్కడ ఈ AB యొక్క ఎత్తు కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఇది చూడండి, 20 అడుగుల వ్యత్యాసం అని చెప్పి ఇచ్చారు కాబట్టి ఇక్కడ CD అనేది 20 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం tan 45 అప్లై చేద్దాం. సో tan 45 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్ h బై ఎడ్జసెంట్ సైడ్ x అవుతుంది. సో 1 = h/x, దట్ ఇంప్లైస్ h = x అవుతుంది. సో ఈ h ఎంతో x కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి tan 30 అప్లై చేద్దాం. tan 30 అంటే ఇక్కడ కూడా హైట్ h అవుతుంది. అలాగే ఈ మొత్తం పొడవు వచ్చేసి 20 + x అవుతుంది. 20 + x. tan 30 వాల్యూ 1/√3 అవుతుంది. h వాల్యూ x బై 20 + x. సో 20 + x = √3x అవుతుంది. సో 20 = x మనం అటు తీసుకెళ్తే √3x మైనస్ x. సో 20 = x కామన్ చేస్తే √3 - 1. దట్ ఇంప్లైస్ x = 20/√3 - 1 అవుతుంది. సో 20/√3 - 1 ఇక్కడ డినామినేటర్ని రేషనలైజ్ చేస్తే 20 × √3 + 1/√3 - 1 × √3 + 1 ఏమవుతుంది? 3 - 1. సో 20 × √3 + 1/2 2 10s. సో 10 × √3 + 1. సో ఇక్కడ ఎత్తు h అనేది xకి సమానం కాబట్టి సో ఈ హైట్ వచ్చేసి 10 × √3 + 1 వస్తుంది. సో ఆప్షన్ 3 10 × √3 + 1 meters is the right answer. నెక్స్ట్ F maps R అను ప్రమేయము f of x = 2x + 3 చే నిర్వచితమైతే మరియు f inverse of x maps 2 ≤ x ≤ 3 మరియు f inverse of x maps n ≤ 5 ల విలువలు ఎంత? ఈ ప్రాబ్లంలో f of x అనేది 2x + 3 ఇచ్చారు.
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ను వై అనుకుంటే వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. సో వై మైనస్ 3/2 ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు వై మైనస్ 3/2. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ మైనస్ 3/2 అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనేది 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నారు కాబట్టి సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 కనుక్కుంటే 2 మైనస్ 3/2 అంటే మైనస్ హాఫ్ వస్తుంది. అలాగే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 3 కనుక్కుంటే 3 మైనస్ 3/2 అంటే 0/2 అంటే 0 వస్తుంది. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మ్యాప్స్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అనేది మనకి ఏమొస్తుందమ్మా మైనస్ హాఫ్ కామా 0 వస్తుంది. రైట్. నెక్స్ట్ అలాగే 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 5 అంటే 5 మైనస్ 3/2 అంటే 2/2. 2/2 ఎంత వస్తుంది 1 వస్తుంది. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 1 అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ చూడండి -1/2 కామా 0 అలాగే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంచండి. కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్గా రాద్దాం. అప్పుడేమైంది ఈ విధంగా రాసుకోవచ్చు. చూడండి ఎందుకు అలా రాసామంటే ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్గా రాస్తే ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ బై డినామినేటర్లో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఇప్పుడు ఈ టూ టర్మ్స్ని సపరేట్ చేద్దాం ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రల్ ఇదేమవుతుంది 1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది మైనస్ ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఈ పదానికి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం సపరేట్ చేద్దాం. సపరేట్ చేస్తే ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/sin స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏమవుతుందంటే మైనస్ కాట్ ఎక్స్ అవుతుంది. అలాగే ఈ పదం వచ్చేసి -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసి మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ప్లస్ సి. సో ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ ఈ మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ని కాట్ ఇన్వర్స్ ఎక్స్గా రాసుకోవచ్చు. మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. చూడండి ఇక్కడ ఆప్షన్ 2లో కాట్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ కామా బీలు వియుక్త సమితులైతే అన్నాడు. ఏ కామా బీలు వియుక్త సమితులైతే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1,2 2,3 3,4 జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2,5 3,6 4,7 అయితే జీ సర్కిల్ ఎఫ్ విలువ చూడండి చాలా ఈజీగా రాయొచ్చు. సో జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 1 అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1 2 కాబట్టి జీ ఆఫ్ 2 5 అవుతుంది. సో 1,5తో స్టార్ట్ అయింది ఇది ఒకటే. నెక్స్ట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 3 కాబట్టి 6. సో 1,5 2,6 3,7. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 6, -4, 2/3, 5/4, -7/6ల సగటు. ఇక్కడ సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 12 అవుతుంది. ఆల్రెడీ డినామినేటర్లో 5 ఉంది కాబట్టి 12 × 5. సో ఇక్కడ ఇదేమవుతుందో చూడండి 12 6 ఇక్కడ 6 - 4 2 కాబట్టి 12 2s are 24 అవుతుంది. అలాగే 3 4s కాబట్టి 4 2s 8, 4 3s కాబట్టి 3 5s 15, అలాగే 6 2s కాబట్టి 2 7s వచ్చేసి 14. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 24 + 8 32, 32 + 1 33, 33/12 5s 60 వస్తుంది. 33/60 వస్తుంది. ఇక్కడ థర్డ్ టేబుల్తో క్యాన్సిలేషన్ చేస్తే 3 11s 3 20s. సో ఆన్సర్ ఏమవుతుందంటే 11/20 వస్తుంది. సో 11/20 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x - 2 హోల్ స్క్వేర్ ఇంటూ x + 3 ఈక్వల్ టు x³ - x² - kx + 12
అయితే k విలువ చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమీకరణం రాసుకున్నాం. x - 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే x² - 4x + 4 అవుతుంది ఇంటూ x + 3. సో దీన్ని చూడండి మల్టిప్లై చేయండి. x × x² x³ అలాగే x × -4x -4x², అలాగే x × 4 + 4x. నెక్స్ట్ వచ్చేసి 3 తోటి 3 × x² 3x² -3 × 4x 12x, అలాగే 3 4s 12. సో ఇవన్నీ ఏమవుతుంది x³ అలాగే -x² -8x + 12 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటిది ఇది. వీటిని కంపేర్ చేస్తే x³ ప్లేస్లో x³ ఉంది, -x² ప్లేస్లో -x² ఉంది, -kx ప్లేస్లో -8x ఉంది. సో దట్ ఇంప్లైస్ k = 8 వస్తుంది. ఇక్కడ k = 8 అనేది ఆప్షన్ 4లో ఉంది చూడండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x = 0 వద్ద ax² + bx + c విలువ -2, x + 1 చే భాగిస్తే శేషము 3, అలాగే x + 1 చే భాగిస్తే శేషం -3 అయితే a, bల విలువలు a, b, c ల విలువలు ఎంత? ఈ ప్రాబ్లంలో f(x) అనేది ax² + bx + c ఇచ్చారు. సో f(0) అనేది -2 ఇచ్చారు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే a × 0² + b × 0 + c = -2. సో c వాల్యూ -2 వచ్చేసింది. సో మొదట్లోనే మనం c వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, అది -2 వచ్చింది. ఈసారి x - 1తో భాగిస్తే శేషము 3 అన్నారంటే f(1) వచ్చేసి 3 అని ఇచ్చారు. సో a × 1² + b × 1 + c = 3 అవుతుంది. సో ఈ c వాల్యూ కూడా తెలుసు కాబట్టి మనకి a + b -2 = 3. సో a + b = 3 + 2 అంటే 5 వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇంకొక విషయం కూడా మనకు తెలియజేశారు. x + 1తో భాగిస్తే శేషము -3 అన్నారు. అంటే f(-1) వచ్చేసి -3 ఇచ్చారు. సో a × -1 హోల్ స్క్వేర్ + b × -1 + c అంటే -2 = -3. సో a - b = -3 + 2. సో a - b = -3 + 2 ఏమవుతుంది? -1. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే a + b = 5 కాబట్టి 2 క్యాన్సిల్ అవుతాయి. 2a వచ్చేసి 5 - 1 4. సో a = 4/2. a వాల్యూ 2 వస్తుంది. సో a వాల్యూ 2 అంటే 2 + b = 5 కదా. సో b = 5 - 2. b వాల్యూ 3. a వాల్యూ 2, b వాల్యూ 3, c వాల్యూ -2. సో ఇక్కడ ఆప్షన్ 2లో a వాల్యూ 2, b వాల్యూ 3, c వాల్యూ -2 ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.